హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి రకరకాలుగా వినిపిస్తున్నాయి. అంటే ఇది అక్రమ అరెస్టు, ఎవరి ప్రోద్బలంతోనో ఇది జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు, సాక్ష్యాధారాలతో సహా ఇటు వైసీపీ చెప్తూ వస్తుంది. అంటే రాత్రి 9 గంటల సమయంలో వచ్చి గురువారం తేదీతో బుధవారమే అరెస్ట్ చేశారు అనేది వైసీపీ చేస్తున్న వాదన. నిజమే కదా, ఎవరు ప్రోద్బలం లేకపోతే గురువారం డేట్ వేసి బుధవారమే ఎలా అరెస్ట్ చేస్తారు? అంటే 27వ తేదీ అరెస్ట్ చేయాల్సింది 26వ తేదీనే వెళ్ళి సాయంత్రం 9 గంటలకి సడన్గా తలుపులు కొట్టేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పోసాని కృష్ణమురళిని? అంటే ఇక్కడ టీడీపీ వర్గాలు కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం కావచ్చు, ఒక కక్ష సాధింపు చర్యగా మాత్రమే వైసీపీని టార్గెట్ చేసింది, వైసీపీ నాయకులను టార్గెట్ చేసిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం తీసుకుంటే పోసాని కృష్ణమురళి తన రిటైర్మెంట్ని ప్రకటించారు రాజకీయాలకి. గతంలో అంటే 3-4 ఇది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద విమర్శలు కావచ్చు, ఆయన మీద కేసులు పెడతారు అనే వాదనతో ఆయన తను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఆ సమయంలోనే చాలా చోట్ల రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఆయన మీద కేసులు పెట్టారు అనేది కూడా ఒకటి వినిపించింది. అయితే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నా కూడా ఇప్పుడు ప్రత్యేకంగా మనం తీసుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మండలి సమావేశాల్లో భాగంగా లోకేష్ మాట్లాడిన తీరు, ఇటు టీడీపీ వర్గాలకి అంటే వ్యవహరించిన తీరు, ఆయన జవాబు చెప్పుకోలేకపోవటం, ఆయన కన్ఫ్యూజ్ అవ్వటం, ప్రభుత్వంపై చాలా నెగిటివ్ తీసుకొచ్చింది అనే భావన అయితే అందరిలోనూ కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈయన అరెస్ట్ చేయడం పోసాని కృష్ణమురళిని, అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు టీడీపీ ఒక గందరగోళంలోకి వెళ్ళబోతుంది, టీడీపీకి మైనస్ అవుతుంది అనుకున్న సందర్భాల్లో అటు పవన్ కళ్యాణ్, లోకేష్ ఆ పార్టీని రక్షిస్తూ వస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా లోకేషే మండలిలో ఆయన జవాబులు చెప్పలేక వెనుకబడిన తీరు పార్టీని ఒక మైనస్లోకి నెట్టేస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు లోకేష్ కూడా మాట్లాడుతూ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చేస్తాము, చూసుకుంటాము ఏం జరుగుతుందో, ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. దానిలోనే భాగంగా ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారా అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు వైసీపీని తగ్గించాలి అంటే ఎవరో ఒక అరెస్టులు ఇలా ఒక గందరగోళ పరిస్థితులు సృష్టిస్తే తప్పితే ఇటు బడ్జెట్ సమావేశాలు కావచ్చు, లేకపోతే టీడీపీ ప్రతిష్టను పెంచుకునే విధంగా, టీడీపీ గురించి ప్రతిష్ట కాదు అసలు మాట్లాడుకోకుండా ఉండే విధంగా చేసుకోవాలి అంటే ఇదే సరి అయిన పంథా అనేది టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే అసలు అనుమతి లేకుండానే ఇంట్లోకి వచ్చారు అనేది ఇది ముఖ్యంగా అంటే పోసాని కృష్ణమురళి భార్య తర్వాత మాట్లాడుతూ ఆమె చెప్పారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి ఆమె చెప్తూ ఎలాంటి అనుమతి లేకుండానే ఇంట్లోకి వచ్చారు, వచ్చేస్తానే వచ్చేయండి అన్నారు. అలానే నోటీస్ చూసుకుని రేపు వస్తాము అని చెప్పినా కూడా వినలేదు. ఇప్పటికిప్పుడు కాదు రేపు వస్తామని చెప్పేసి ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వినిపించుకోలేదు అని చెప్తున్నారు వాళ్ళ మిస్సెస్. అలానే అంటే డేట్ ఒకటి మనం ముందే మాట్లాడుకున్నాము. ఈరోజు 27వ తేదీ డేట్ వేసి 26వ తేదీనే అరెస్ట్ చేయటం అనేది కూడా చాలా 26వ తేదీన అరెస్ట్ చేయటం అనేది కూడా ఇక్కడ చర్చలోకి వచ్చిన అంశం. అయితే రాత్రి 9 గంటలకు వచ్చి హడావుడిగా అరెస్ట్ చేసి ఆయన తీసుకువెళ్తుంటే ఈరోజు కాదు అని చెప్తున్నా వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ లేదు ఇప్పుడే చేసేయాలి, అంత ఎమర్జెన్సీ పోలీసులకి ఏమొచ్చేసింది అంటే ఎవరి ప్రోద్బలంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ. అయితే ఇది ఎక్కడో పెట్టిన కేసుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి ఆయన తీసుకువెళ్తాం, ఇప్పుడు ఎంత ఎమర్జెన్సీగా చేస్తారు. అయితే కృష్ణమురళికి ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ భార్య చెప్తున్నారు. అలానే మెడిసిన్స్ వేసుకోవాలి, మంచినీళ్ళు తాగొస్తాను, బాత్రూమ్కి వెళ్తాను అనే ఇలాంటి రీజన్స్ చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోలేదు. వాళ్ళు అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ఫోన్లో మాట్లాడుకుంటూనే చేస్తున్నాం అంటూనే వాళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళ భార్య కూడా పోసాని కృష్ణమురళి సతీమణి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనం అంతా కూడా గమనించుకుంటే ఇటీవలే ఆయనకి గొంతుకు కూడా సర్జరీ అయింది, అనారోగ్య కారణాలు చాలా ఉన్నాయి, చాలా టెస్టులు కూడా చేయిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఏది ఏమైనా కూడా అనారోగ్య పరిస్థితి, అరెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అనారోగ్య పరిస్థితులతోనో లేకపోతే సమయ సందర్భాలు ఉంటాయని కూడా తీసి పక్కన పెట్టాల్సిందేమోనని ఇలాంటి అంశాలు నిరూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కోర్టులో కొన్ని కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. అంటే నాటో కృష్ణమురళి
వైసీపీ నాయకుల మీద అందరి మీద కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. బట్ ఇది కూడా ఒక కేసుగా ఆయన్ని అరెస్ట్ చేయడం కానీ, ఆయన అందులోనూ రాజకీయాలకి దూరంగా ఉన్నాను, నేను రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించినా కూడా పార్టీ వదలలేదు అని అంటే ఏదో రకంగా వైసీపీకి సంబంధించి అంటే వైసీపీ నేతల్ని టార్గెట్ చేయడం కాదు, వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా అనేది నిస్సందేహంగా ఇలాంటి అంశాలతో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో అది ఏది ఏమైనా కూడా దీని మీద వైసీపీ నాయకులు చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. అలానే ప్రశ్నించే గొంతు నొక్కాలనే ఇలా చేస్తున్నారని ఒక నాయకుడు మాట్లాడితే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, అలానే ఒక నియంతలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, కక్ష రాజకీయాలు మంచివి కావు అంటూ హితవు చెప్తూ ఒకరు, అలానే కక్ష సాధింపులకి ఇదే పరాకాష్ట అని చెప్పి, అంటే రాజకీయాలకి ఆయన రిటైర్మెంట్ ప్రకటించినా కూడా వదలలేదు అనే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకా అంబటి రాంబాబు అయితే పండుగ పూట కూడా వదలట్లేదు అంటున్నారు. అసలు పండుగలు శనివారాలు ఆదివారాలు చూసుకుని వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదనుకోండి. ఏది ఏమైనా కూడా అంటే వైసీపీ ఓడిపోయి టీడీపీ గెలిచినప్పుడు నాకు ఒకళ్ళు ఒక సాంగ్ పెట్టి పంపించారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళే. అదేంటంటే ఏ చోట కర్మల చోటే, అంటే జగన్ చేశాడు కాబట్టి అనుభవిస్తున్నాడు అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి? వీళ్ళు కూడా అదే కదా చేస్తుంది. అంటే ఫ్యూచర్లో వీళ్ళు కూడా ఇదే రూట్లో మరి అనుభవించాల్సిందే కదా. ఒకళ్ళకి వర్తించింది ఇంకొకరికి కూడా, వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. ఎవరైతే ఆ పాటలు పెట్టి ప్రచారం చేశారో వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది కదా. సో ఇక్కడ కక్ష సాధింపే ధ్యేయంగా ఎన్నిసార్లు వైసీపీ చెప్పుకుంటూ వస్తుంది, వాళ్ళ నాయకులందరినీ అరెస్ట్ చేసినప్పుడు కక్ష సాధింపు చర్యలుగా చేస్తున్నారు, కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ పోసాని కృష్ణమురళి విషయంలో మాత్రం అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయాలకి రిటైర్మెంట్ ప్రకటించాను అని చెప్పినా కూడా వదలలేదంటే ఇంకా వీళ్ళు ఎవరిని వదలకుండా ఉండడానికే నిర్ణయించుకున్నారు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి? టీడీపీ వ్యవహరించిన, కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Please subscribe Telugu Politics.